ఇండియాలో కరప్షన్ ఉన్నప్పుడు, తాగే నీళ్లు క్లీన్గా లేనప్పుడు, పీల్చే గాలి బాగా లేనప్పుడు, రోడ్స్ బాగాలేనప్పుడు, ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగాలేనప్పుడు, హెల్త్ కేర్ ముందు మనకున్న బడ్జెట్ ఫర్ ఎడ్యుకేషన్ చూసుకుంటే దాదాపుగా ఒక 12 years ago ఒక 4.5% అలా ఉండింది. అది ఇప్పుడు ఓన్లీ 2.5%కి వచ్చింది. సో ఎక్కడైతే వీళ్ళు ఇన్వెస్ట్ చేయాలో అక్కడ చేయట్లేదు. ఎక్కడ పెంచారు మన బడ్జెట్? ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్, అక్కడ దానికి 5.8 చేశారు, బడ్జెట్ పెంచారు ముందున్న దానికంటే. సో సరే నువ్వు పెంచావు, కానీ రోడ్లు బాగున్నాయంటే లేదు. ఆ రోడ్స్కి ఒక్క ఉపయోగం ఉందండి, నేను ఖచ్చితంగా చెప్పాలనుకుంటున్నాను. ఫెంటాస్టిక్ రోడ్స్. ఎందుకంటే ఆ పాట్ హోల్స్తోనే కదా టియర్ గ్యాస్ వేయడం జరిగింది ఆ రోజు ఢిల్లీలో. సో ఒక్క యూస్ కేసు ఉందండి, దానికి బాగా పనికొచ్చింది ఆ రోడ్. సో ఇవన్నీ మారాలి, బెటర్ అవ్వాలి, ఇండియా బెటర్ అవ్వాలి అంటే పోరాడాలండి. పోరాటం మన ఎవ్రీ డే లైఫ్లో మనకు పోరాటం ఉంటుంది, మనకు తెలియట్లేదు. అంటే ప్రతి దానికి మనం లేచినప్పటి నుంచి ఒక పోరాటం ఉంటుంది. మేబీ దానికి ఆడియన్స్ లేరేమో, అందుకే మనం పోరాటలేదని మనకు అనిపిస్తుంది. అందరికీ వచ్చండి పోరాడటము, ఏకమత్యంగా పోరాటమే రాదు, అదొక్కటి చేయాలంతే. ఎడ్యుకేషనల్ రీఫార్మ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. నేను అదే చెప్పాను. మీరు అబ్సల్యూట్ నెంబర్స్లో చూస్తే ఎడ్యుకేషన్కి బడ్జెట్ పెరిగిందని అనుకుంటాం, కానీ ఎంటైర్ బడ్జెట్తో పోలిస్తే మనకి ఎడ్యుకేషన్కి ఎంత కేటాయిస్తున్నారు అనేది చూస్తే అది దాదాపుగా 50% తగ్గిపోయింది. స్కూల్స్ మూతబడిపోతున్నాయి. ఈ 50% కట్ అయిన తర్వాత కూడా 60% అనేది స్కూల్ ఎడ్యుకేషన్స్కి వెళ్ళిపోతుంది. 40% హైయర్ ఎడ్యుకేషన్కి మనకి బాకీ ఉందన్నమాట. సో ఈ పలానా నీట్, ఈ ఐఐటీస్, వీటన్నిటికీ 40% మనకుంది. ఓకే, సో బడ్జెట్ స్టాండ్ పాయింట్లో కూడా చాలా వీక్ ఉంది సిచ్యువేషన్. రీఫార్మ్స్ ఇప్పుడు ఈ ఎగ్జామ్స్ ఏ స్టైల్లో అయితే కండక్ట్ అవుతున్నాయో దానికి ఒక తలాతోక లేదు. కమిటీలో ఎవరున్నారు? ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ వాజ్ నేమ్డ్ ఇన్ వ్యాపం ఫైల్స్. ఈ వ్యాపం ఫైల్స్ రావడంతో ఈ పేపర్ లీక్ అనేది ఒకటి ఉంటుందా, ఇలాంటివి అవుతున్నాయా అనేది కొంచెం వైడ్ స్ప్రెడ్గా తెలిసింది. అలాంటి ఒక మనిషిని మీరు తీసుకొచ్చి ఎడ్యుకేషన్ మినిస్టర్ మీరు ఎలా చేస్తారు? సో ఈయనకి ఇది ఫస్ట్ టైం తప్పు మేము తీసేసాం కదా, తప్పు మీద తప్పు ఇంత టైంలో జరుగుతుంటే ఫైనలీ హీ వాజ్ మెట్ విత్ హిస్ కాన్సిక్వెన్స్. రావణాసుడు కూడా ఎన్నో తప్పులు చేశాకే కదా అల్టిమేట్లీ రాముడి చేతిలో. సో దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. సో ఈయన వెళ్ళిపోయాడు, సో అంతా మారిపోతుందంటే ఖచ్చితంగా కాదు. ఎన్టీఏ ఇంకా ఉంది, అది ఇంకా రద్దు చేయలేదు. ఓకే, నీట్ ఎగ్జామ్లో ఇప్పుడు మనం తెలంగాణలో ఉన్నాం కాబట్టి నేను ఇది హైలైట్ చేస్తాను. నీట్ ఎగ్జామ్ పేపర్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ చేసినప్పుడు ఐ థింక్ ఒక 47 ఎర్రర్స్ వచ్చాయి ట్రాన్స్లేషన్ ఎర్రర్లో. ఈ ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ వచ్చినప్పుడు ఆ రోజు పాపం పిల్లలకి టైం కన్స్టెంట్ ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. కరెక్ట్గా ట్రాన్స్లేట్ చేయకపోతే వీళ్ళు కరెక్ట్గా ఆన్సర్ చేయలేరు. అంటే వీళ్ళు దాదాపుగా 3 to 5 years ఆఫ్ వాళ్ళ ప్రాణాలు పెట్టి చదివేస్తారు. ఫర్ వాట్? 3 hours ఎగ్జామ్. పోనీ ఆ 3 hours ఎగ్జామ్ పేపర్ అట్లీస్ట్ ఆ పేపర్ అయినా సరిగ్గా ఉందంటే లేదు. దేర్ ఆర్ ట్రాన్స్లేషన్ ఎర్రర్స్. ఆ క్వశ్చన్స్ పిల్లలకి అర్థం కావట్లేదు. రీజనల్ బాడీస్ ఉండాలి. నీట్ అనే సంస్థ ఎందుకు వచ్చింది? సో దట్ స్టేట్గా ఎందుకు అన్నీ కలిపి ఒక గుప్పెట్లో పెట్టుకుని మీరు అక్కడ ఒక్క నీట్ ఎగ్జామ్ ఇవ్వండి అండ్ దెన్ యూ ప్లాన్ ఇట్ అవుట్. నీట్ యాజ్ అ మోడల్ ఇస్ నాట్ బ్యాడ్, ఇట్స్ ఎగ్జిక్యూషన్ ఇస్ టెరబుల్. నీట్ బ్యాడ్ ఏం కాదు, అది ఎలా మీరు అన్ఫోల్డ్ చేస్తున్నారు అనేది మీరు చూడాలి. అండ్ దట్ వాస్ డన్ టెరబుల్లీ. ఇప్పుడు మీరేమంటున్నారు? ఇప్పుడు నేను తమిళనాడులో రాయాలనుకున్నాను, నేను అక్కడికి వెళ్తాను, ఇక్కడికి వెళ్తాను. సో ఈ లాజిస్టిక్స్ ఖర్చులు ఇవన్నీ ఏవైతే ఉంటాయో అండ్ సిలబస్ కూడా అటు ఇటుగా మారొచ్చు. ఇవన్నీ ఎందుకు? ఒక్క సంస్థ పెడదాం, ఆ సంస్థ దీనికి సో ఇట్స్ గుడ్ దట్ వే. కాకపోతే ఇప్పుడు నీట్ గ్రీవియన్సెస్ ఉంటాయి కదా, పేపర్ లీక్, క్వశ్చన్ అర్థం కాలేదు, ఈ ఆన్సర్ కి ఇవన్నిటికీ మీరు ఎక్కడికి వెళ్తారు సొల్యూషన్ తెచ్చుకోవడానికి? ఢిల్లీ వెళ్ళాలి. సో ఈ గ్రీవియన్సెస్ కూడా ఎందుకు మనకి జోనల్ వైజ్ లేవు? మీ ఏ లాజిక్ అయితే నీట్ పట్టుకొచ్చారో ఆ లాజిక్ మీరు గ్రీవియన్సెస్కి మీరు అప్లై చేయడం లేదు. సో నీట్ ఇస్ నాట్ బ్యాడ్, దాన్ని ఎలా అయితే మనం ఎగ్జిక్యూట్ చేస్తాం అది బ్యాడ్. ఎందుకు? ఎందుకంటే ద రైట్ మ్యాన్ ఇస్ నాట్ ఎట్ ద రైట్ ప్లేస్ టు డూ హిస్ జాబ్. ప్లీజ్ ఎడ్యుకేషనల్ రీఫార్మ్స్లో ఉన్న వాళ్ళని ఆ పొజిషన్లో కూర్చోపెట్టండి. లెట్ దెమ్ డ్రాఫ్ట్ పాలసీస్, లెట్ దెమ్ క్లీన్ ద సిస్టమ్. దట్స్ నాట్ హ్యాపెనింగ్.